ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతి జిల్లాలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. రాత్రులు సైతం తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. రాష్ట్రాల్లో బాణుడు బగబగలాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే పెద్ద మొత్తంలో కూడా బాణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రెండచింతలు కావచ్చు, అదేవిధంగా పెదకొరపాడు, గురజాల, మాచర్ల ఈ ప్రాంతాలు మొత్తం కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటే బెంబలెత్తిపోయేటువంటి పరిస్థితులు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో నెలకొన్నాయి. ఏదైతే ప్రధానంగా గుంటూరు నగరంలో కూడా చూడొచ్చు, పెద్ద మొత్తంలో కూడా ప్రజలు ఉదయం 7 గంటలు దాటితే బయటికి రావాలంటే కొంత భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇళ్లకే పరిమితం అవుతా ఉన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రోహిణి కార్త వచ్చినటువంటి నేపథ్యంలో కూడా అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు అంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి లాజీ సెంటర్ లో ఉన్నాం. లాజీ సెంటర్ లో చూడొచ్చు, ఎటు చూసినా కూడా రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ఆటోల్లో, కారుల్లో తప్ప బయట తిరిగే పరిస్థితి అయితే మాత్రం కనిపించడం లేదు. దాదాపుగా 46 డిగ్రీల తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రెండుచింతల మండలం అయితే మాత్రం ఒక నిప్పులు కొలిమిని తలపిస్తా ఉంది. దాదాపు రెండుచింతల మండలంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఉదయం 9 గంటల లోపే ఆ అధికారులు, అదేవిధంగా ఉద్యోగులు అయితే మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నప్పటికీ కూడా వారంతా కూడా ఎండని సైతం పూర్తి స్థాయిలో ఎండ నుంచి కాపాడుకునేందుకు ఇప్పటికే కూడా మాస్కులు, అదేవిధంగా కర్చీఫ్లు కట్టుకొని మరి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 4 మండలాలు, మాచర్ల నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా గురజాల నియోజకవర్గం కావచ్చు, పెదకొరపాడు నియోజకవర్గం కావచ్చు, ఈ యొక్క ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో అయితే మాత్రం నిజంగా ముతగా ఉన్నటువంటి వారంతా కూడా ఉక్కిరి బిక్కిరికి గురవుతా ఉన్నారు. రోడ్డు మీదకి ప్రజలు రావాలంటే కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కొంతమంది నగర ప్రజలను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఏమనిపిస్తా ఉంది? అసలు ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయండి. బయటికి రాలేని పరిస్థితి. 10ంటికే అసలు భగభగలాడుతుంది. దాదాపు గుంటూరులో 45% ఎండ పెరిగింది. గుంటూరులో ఉన్న అధికారులు కూడా కొద్దిగా ఎలక్షన్ మీదే మైండ్ పెట్టారు. గుంటూరు కలెక్టర్ గారు సెలవు పందిర్లేసి తాగటానికి శిలింద్రాలు పెట్టి కొద్దిగా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నగరంలో సిగ్నల్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉండయి. సిగ్నల్ పాయింట్లు కూడా ఈ ఎండలకి కొద్దిగా సవరణించి సిగ్నల్స్ కూడా ఆగకుండా ఎమ్మటే వెళ్ళిపోయే విధంగా చూడాలని చెప్పి తెలియపరుస్తున్నాం అండి. ఏమండి చెప్పండి, ఇప్పటికే కూడా మున్సిపల్ సంబంధిత అధికారులు కొన్ని ఎక్కడికక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసామంటున్నారు. మరిన్ని ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉందంటారా? కంపల్సరీగా ఉందండి. వాళ్ళు ఎక్కడెక్కడ మెయిన్ సెంటర్లో అక్కడక్కడ పెట్టారు. ఇంకా ఎక్కువ శిలింద్రాలు పెట్టి ప్రజలకు ఎక్కువగా అందుబాటులో వాటర్ ఎక్కువగా ఇస్తే బాగుండిద్ది అని చెప్పి తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు అయితే మాత్రం ఈ యొక్క ఎండని తట్టుకునేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కూడా బాగున్నాయండి. కొంచెం చలివేంద్రాలు పెట్టి చల్లని మజ్జిగ ఇస్తా ఉంటే, కొంచెం ఎక్కడైనా షెల్టర్స్ కూడా పెడుతూ ఉంటే బాగుంటుంది. అట్లానే కాస్త ఆవులు అయ్యి తిరుగుతున్నాయి, వాటికి కూడా కొంచెం కొండల్లో నీళ్ళు అవి పెడతా ఉంటే ఇంకా బాగుంటుంది. సిగ్నల్స్ దగ్గర కూడా పెద్ద మొత్తం సిగ్నల్స్ పడడం ఇలాంటి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? అలా ఏం లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం ఈ వాటర్ అవి పెడతా ఉంటే ఇంకా బాగుంటుందని. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే ఎండ నుంచి తప్పించుకునేందుకు కూడా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటూ కూడా నగర ప్రజలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. దాదాపుగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు అయితే మాత్రం ఎలక్షన్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు, కానీ ప్రజల మీద ఎలాంటి దృష్టి సారించట్లేదంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. చూసుకోవచ్చు ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటే, ఇక జిల్లాలో పరిస్థితి చూస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. కొంతమంది కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఏమనిపిస్తా ఉంది ఒక ఎండలో చూస్తా ఉంటే?
ఈ సంవత్సరం ఎండలైతే చాలా తీవ్రంగా ఉన్నాయి. పొద్దున్నే 8 కాడ నుంచే వడగాల్పి బాగా తోలడం వల్ల బయటికి రావాలంటే భయంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ప్రజల పట్ల మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. కొద్ది మంచినీళ్ళు ఏర్పాటు చేయడం కానీ, ఈ ఎక్కడైతే ఈ వాహన పోడళ్ళు ఉన్నాయో, సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ గ్రీన్ మ్యాట్లు పైన వేయించడం కానీ ఎలాంటివి పట్టించుకోలేదు. ఈసారి మాత్రం ఇప్పుడు ఈ టయానికి 40 డిగ్రీలు దాకా ఉంది. బయటికి రావాలంటేనే విపరీతమైన, ఇంట్లో ఉండాలంటే కరెంటు మూత, బయటికి తిరగాలంటే వడదెబ్బ, ఎలా జీవించాలో కూడా అర్థం కావట్లేదు. ఇక కుటుంబ అవసరాలు కాబట్టి మేము ఎలాగోలా కొద్ది వయసు ఉన్న వాళ్ళం బయట తిరగాల్సి వస్తుంది. మూగజీవాళ్ళకి అయితే అసలు వాటికి నీళ్లు దొరకని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా వాటికి దాహాద్రి తీర్చే వాళ్ళు ఎవరు కనబడతారు. ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కూడా కొంచెం ముందుకొచ్చి వాటికి నీళ్లు ఏర్పాటు చేయాలని ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది పరిస్థితి. ఇంట్లో ఉంటే ఉక్కపోతకు గురవుతా ఉన్నాం. ఒక పక్క కరెంటు కోతలు, మరో పక్క బయటికి రాలేని పరిస్థితి, వడదెబ్బ తగులుతుందేమో ఒక భయంతో గడపాల్సినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందంటూ కూడా నగరవాసులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇటు సంబంధిత మున్సిపల్ అధికారులు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ఎండలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఏదైతే ప్రజలకి మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా 6 టీవీ మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6 టీవీ.